ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఒక సినిమా ఈరోజు విడుదలైంది. ఎందుకు ప్రపంచం అంటున్నానంటే, ఇతనికి నిజంగానే ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ్ వాళ్ళు ఎక్కడుంటే కూడా అక్కడ ఇతన్ని విచ్చలవిడిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంత ఇష్టం ఆయన అంటే. అట్లాగా 'తలపతి' అనే ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకొని స్వయం శక్తితో ఎంతో దూరం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి, సీఎం విజయ్ గారు. ఆయన హీరోగా నటించిన 'జననాయకన్' సినిమా మొత్తానికి ఎట్టకేలకు కబంధహస్తాల నుంచి బయటకొచ్చింది. కబంధహస్తాలు అంటే ఇక్కడ ఎవరు డాష్‌లు వాళ్ళు పూరించుకోవచ్చు. కారణం ఏంటంటే, ఒక సినిమా విడుదలవ్వటం కోసం ఎన్ని రకాల అడ్డంకులు రావాలో అన్ని రకాల అడ్డంకులు ఈ సినిమాకొచ్చినాయి. మొత్తానికి జూలై 23వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అందరికీ రిలీజయింది. ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ఎలా ఉందంటే, ఒక తెలుగువాడిగా అయితే మాత్రం బాలకృష్ణని చూసిన కళ్ళు విజయ్‌ని చూస్తున్నాయి అంతే. బాలకృష్ణ గారు ఎలా చేశారు? బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు? ఒక నేషనల్ అవార్డ్ వచ్చిన ఫిల్ము అది తమిళ్లో రీమేక్ చేస్తే ఎలా ఉండింది? అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కొన్ని షార్ట్స్ అయితే ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఉన్నాయి. అందుకనే 'భగవంత్ కేసరి' వేరు, ఇది వేరు పూర్తిగా. మధ్యలో కూడా కావాలని మమతా బైజుతో 'జై బాలయ్య' అనిపిస్తారు సినిమా థియేటర్లో ఒక సీన్‌లో. సినిమా ఎందుకు ఆగింది? సెన్సార్ బోర్డుకు ఎందుకు అన్ని రకాల అభ్యంతరాలు వచ్చినాయి అనేది ఇప్పుడు చెప్పాలనుకున్నాను. మొదటి సీక్వెన్స్‌లోనే సినిమా స్టార్ట్ అయినప్పుడే ఒక సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్‌లోనే తమిళనాడులో బాగా ప్రేమించే ఒక రాజకీయ నాయకుడు కాలిపోతూ ఉంటాడు. ఆ మంటల్లో నుంచి ఒక 1000 చేతుల మధ్యలో నుంచి ఒక చెయ్యి బయటకు వస్తుంది. ఆ చెయ్యి ఎవరిది అనేది ఇంక మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకనే కొంచెం సెన్సార్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా, అప్పుడు ఎట్లాగూ రాజకీయంగా కూడా అధికారంలో లేరు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కూడా విజయ్ పార్టీ ఏం కాదు కాబట్టి అన్ని రకాల అడ్డంకులు వచ్చినాయి అనేది నా అభిప్రాయం. ఇకపోతే సినిమా ఎలా ఉంది? సినిమా ఒకసారి చూసేసిన సినిమాని రెండోసారి చూసినట్టే ఉండింది నాకైతే. కానీ విజయ్ ఫ్యాన్స్కి మాత్రం, తమిళనాడు వాళ్ళకి మాత్రం ఇది ఒక పండగే. ఎందుకంటే చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. అమ్మాయిలను కాపాడటం కోసం ఎప్పుడైనా సరే ఒక ఏ సినిమాలో అయినా చిన్న డైలాగ్ చెప్పినా సరే అది పేలుతుంది. సినిమా పరంగా ప్లస్లు మైనస్లు ఓవర్గా కొంచెం ఫైట్ సీక్వెన్స్లు ఎక్కువ ఉన్నాయి, అట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా సినిమా పరంగా ఓవరాల్గా చూస్తే కనుక ఒకసారి చూడొచ్చు డెఫినెట్గా. ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం మళ్ళీ చూసే సినిమానే. ఇది విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా అనేది ముందే అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా చూడాలని ఒక ఆశతో వస్తారు. అలా కాకుండా విజయ్ని చూద్దాం మామూలుగా ఒక సినిమాలో ఎలా ఉన్నాడు అంటే మంచిగా విందు, పాటలకు పాటలు, ఫైట్లకు ఫైట్లు, ఒక సినిమాలో ఒక చిన్న స్టోరీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాగున్నాయి. ఇంకా కొంచెం బాగుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. అనిరుద్ సంగీతం మధ్యలో చాలా ప్లస్ అయింది. ఇక హెచ్ వినోద్ గారి దర్శకత్వం అంటే గతంలో కూడా మన అనేక సినిమాలు ఆయన దగ్గర నుంచి వచ్చినాయి, అవి కూడా బాగున్నాయి. ఇది కూడా ఓకే. ఒక తెలుగువాడిగా 'భగవంత్ కేసరి' చూసాం కాబట్టి దాన్ని దీంతో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఇదే రీమేక్ కాబట్టి దాన్ని బాగా చేశారా దీన్ని బాగా చేశారని 100% అనిల్ రావిపూడి గారికే 100కి 100 మార్కులు పడ్డాయి. ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు అంత గొప్పగా అయితే ఈ సినిమా మలచలేకపోయారని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంకా అన్నీ కూడా బాగున్నాయి. విజయ్ అసలుకి చాలా చోట్ల పవన్ కళ్యాణ్ లాగా కనిపించారు, లేకపోతే కొన్ని చోట్ల మహేష్ బాబు గారి లాగా ఉన్నారు, కొన్ని చోట్ల అర్జున్ కనుక ఒకే ఒక్కడని ఒక సినిమా చేస్తే ఎలా ఉన్నాడో అలా అనిపించారు. ఇలా రకరకాల ఫార్మాట్స్లోని ఇప్పుడు విజయ్ని చూడటానికి కళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండానే సీఎంని చూస్తున్నాం అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలా చేశారంటే ఖచ్చితంగా బాగానే చేశారు. కానీ ఇంతకాలం ఎందుకు ఆగింది అనే దానికి మాత్రం నిజంగా క్వశ్చన్ మార్కే. ప్రొడక్షన్ వాల్యూస్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్రేమ్లో 1000 మంది 2000 మంది ఈజీగా ఉన్నారు. కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ అనిరుద్ వచ్చిన సాంగ్ చాలా బాగుండింది. కొంచెం మాసీగా ఉండింది. ఏదైనా ఊర్రమాస సినిమాని తమిళ ప్రేక్షకులకు అందించారు విజయ్. తెలుగులో మాత్రం ఓకే ఫిలిం. ఖచ్చితంగా ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా 'భగవంత్ కేసరి' చూసిన వాళ్ళైతే మాత్రం ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. తప్పనిసరిగా అయితే ఒకసారి చూడొచ్చు డెఫినెట్గా, నో ప్రాబ్లం. టైం ఉంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్ళి చూసిరండి. ట్యాగ్ తెలుగు 'జననాయకన్'కి ఇస్తున్న రేటింగ్ 2.75/5. నేను మీ శివ మల్లాల.